ప్రపంచంలో యుద్ధం అంటే కేవలం కొన్ని దేశాల మధ్య గొడవ అనుకుంటాం. కానీ ఆ యుద్ధం వెనక ఎన్ని షాటర్డ్ డ్రీమ్స్ ఉంటాయో ఎవరు ఊహించలేరు. ఫిబ్రవరి 28, 2026 ఇరాన్లోని మినాబ్ అనే ఒక చిన్న పట్టణం. ఆ రోజు ఉదయం వరకు ఆ ప్రైమరీ స్కూల్ చిన్నారుల నవ్వులతో కేరింతలతో ఎంతో లైవ్లీగా ఉంది. కానీ ఒక్కసారిగా వచ్చిన మిజైల్ దాడి ఆ స్కూల్ను ఒక గ్రేవ్ యార్డ్గా మార్చేసింది. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ స్పెషల్ ఫోకస్ విత్ నందు. ఒక మిజైల్ దాడిలో 168 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. అందులో 110 మందికి పైగా చిన్న పిల్లలే ఉన్నారు. ఆ దృశ్యం చూస్తే ఎవరికైనా సరే గుండె తరుక్కుపోతుంది. ఒక చిన్నారి చేతిలో పెన్సిల్ అలాగే ఉంది. బహుశా తను ఏదో బొమ్మ గీయాలనుకుందేమో. మరొక లంచ్ బాక్స్ తెరిచే ఉంది. ఆకలి తీరకుండానే ఆ చిన్నారి ఎటర్నల్ స్లీప్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే, ఇరాన్ తమపై ఇజ్రాయెల్ చేసిన ఘాతుకాన్ని ప్రపంచానికి చెప్పాలనుకుంది. అందుకే నిరసనగా మినాబ్ 168 ఎంచుకుంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మినాబ్ 168 పేరు మారుమ్రోగుతుంది. ఇంతకీ ఆ మినాబ్ 168 ఏంటి ఒకసారి చూద్దాం. ఇప్పుడు అమెరికా ఇరాన్ మధ్య పీస్ టాక్స్ మొదలయ్యాయి. వేదిక పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్. చర్చల కోసం ఇరాన్ స్పీకర్ ఘాలిబాఫ్ ఒక ప్రత్యేక విమానంలో బయలుదేరారు. కానీ ఆ విమానం లోపలికి వెళ్ళిన ఎవరికైనా సరే కళ్ళు చెమ్మగిల్లక మానవు. ఆ విమానానికి వాళ్ళు పెట్టిన పేరు మినాబ్ 168. సాధారణంగా ఫ్లైట్లో ప్యాసింజర్స్ ఉంటారు. కానీ ఆ విమానంలో ప్రతి సీటులో మినాబ్ దాడిలో చనిపోయిన చిన్నారుల ఫోటోలు ఉన్నాయి. ఆ సీట్లపై రక్తంతో తడిసిన చిన్న చిన్న బ్యాగులు, చిరిగిన బూట్లు, వాడిపోయిన పువ్వులు. మేము ఒంటరిగా రావడం లేదు, యుద్ధం బలి తీసుకున్న మా బిడ్డలను కూడా వెంట తెచ్చుకుంటున్నాం అని ప్రపంచానికి ఇరాన్ ప్రతినిధులు ఒక పవర్ఫుల్ మెసేజ్ ఇచ్చారు. విమానంలో ప్రతి ఖాళీ సీటు వెనుక ఒక హార్ట్ బ్రేకింగ్ స్టోరీ ఉంది. ఒక సీటులో ఉన్న బ్యాగ్ చూస్తే అది ఆ అబ్బాయికి వాళ్ళ అమ్మ పుట్టినరోజు కానుకగా ఇచ్చిందేమో అనిపిస్తుంది. మరో సీటులో ఉన్న చిన్న షూ ఆ పాప మొదటిసారి స్కూల్కి వెళ్ళినప్పుడు వేసుకుందేమో. ఇలా ఒక్కో సీటు ఒక్కో చిన్నారి జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది. మినాబ్ 168 అనేది కేవలం ఒక సంఖ్య కాదు, అది ఆగిపోయిన 168 కలల సమాహారం. కలెక్షన్ ఆఫ్ 168 బ్రోకెన్ డ్రీమ్స్. ఇస్లామాబాద్లో జరిగే ఈ చర్చలు ఆ తల్లుల కన్నీళ్లను తుడవగలవా? మారణ హోమం ఆగిపోయి శాంతి నెలకొంటుందా? ఈ యుద్ధం ఎవరి కోసం? ఈ రాజకీయాలు ఎవరి కోసం? పవర్ అండ్ ఈగో కోసం చేసే పోరాటాల్లో పసిపిల్లల రక్తం చిందించడం ఎంతవరకు న్యాయం? ఆ చిన్నారులు చేసిన పాపం ఏంటి? తుపాకీ గుండ్ల కంటే ఆ సీట్ల మీద ఉన్న ఆ నిశ్శబ్దమే ఎక్కువ శబ్దం చేస్తుంది. ఆ చిన్నారుల ఆత్మలకు శాంతి చేకూరాలని, ప్రపంచ యుద్ధం లేని రేపటిని చూడాలని కోరుకుందాం. లెట్స్ హోప్ ది సైలెన్స్ స్పీక్స్ లౌడర్ దాన్ బాంబ్స్.